సరే మనం నెక్స్ట్ టాపిక్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, అలాగే క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, అడ్వర్టైజ్మెంట్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ లోకి వెళ్లే ముందు డిటర్మినెంట్స్ ఆఫ్ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ నేను ఏదైతే చెప్పుకున్నామో అది క్విక్ గా ఒకసారి రివైజ్ చేసుకున్నాము. సో డిటర్మినెంట్స్ ఆఫ్ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ మనం ఈక్వేషన్ ద్వారానే చెప్పుకున్నాం. D is equal to F of P PR by T E AO sir. రైట్. ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ వరకు మనం వీటిని కన్సిడర్ చేయము, రైట్. ఓన్లీ ఈ 4 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకుంటాము అని చెప్పుకున్నాం. సో ప్రైస్ బేస్డ్ గా మనం వెరీ హై ప్రైస్డ్ గూడ్స్, అలాగే వెరీ లో ప్రైస్డ్ గూడ్స్, అలాగే మీడియం ప్రైస్డ్ గూడ్స్. బాగా హై ప్రైస్డ్ గూడ్స్, రైట్, అంటే బాగా రిచ్ పీపుల్ ఎఫోర్డ్ చేసే గూడ్స్ ఏవైతే ఉన్నాయో, సో సొసైటీలో రిచ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు. సో దాని ప్రైస్ లో చేంజ్ అయినా కూడా, రైట్, వాళ్ళు పెద్దగా సీరియస్ గా తీసుకోరు, వాళ్ళు పర్చేస్ చేసుకుంటూ వెళ్తారు. సో డిమాండ్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. అలాగే సొసైటీలో వెరీ పూర్ పీపుల్ తక్కువ ఉంటారు. అలాగే వెరీ పూర్ పీపుల్ ఎఫోర్డ్ చేసే గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గూడ్స్ లో ప్రైసెస్ లో చేంజ్ వచ్చినా కూడా, రైట్, వాళ్ళు కొనేవి ఎసెన్షియల్ గూడ్స్ కాబట్టి అవి కొనకుండా వాళ్ళకి రోజు జరగదు కాబట్టి, రైట్, వాళ్ళు కొని తీరాల్సిందే, రైట్. సో అక్కడ కూడా డిమాండ్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. సో వెరీ హై ప్రైస్డ్ గూడ్స్, వెరీ లో ప్రైస్డ్ గూడ్స్ కి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ వచ్చేసరికి ఇన్ఎలాస్టిక్ ఉంటుంది, అంటే ఈజ్ లెస్ దాన్ 1 ఉంటుంది. అలాగే మీడియం ప్రైస్డ్ గూడ్స్, సొసైటీలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ మిడిల్ క్లాస్ పీపుల్ ఎఫోర్డ్ చేసే గూడ్స్ ప్రైస్ కొంచెం చేంజ్ అయినా కూడా డిమాండ్ చాలా హ్యూజ్ గా చేంజ్ అవుతుంది. సో ఈజ్ గ్రేటర్ దాన్ 1 అని చెప్తాం, రైట్. అలాగే రెండోది వచ్చేసరికి ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. సో రిలేటెడ్ గూడ్స్ మళ్ళీ మనకి రెండు రకాలు, సబ్స్టిట్యూట్స్, కాంప్లిమెంటరీస్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్స్ లో మళ్ళీ మనం రెండు ఇది తీసుకుంటున్నాం. సో అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్, అలాగే ఆల్టర్నేటివ్ యూజెస్ అని. సో అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ బేసిస్ గా తీసుకుంటే హయ్యర్ ద సబ్స్టిట్యూట్స్ హయ్యర్ ద ఎలాసిటీ, లోవర్ ద సబ్స్టిట్యూట్స్ లోవర్ ద ఎలాస్టిసిటీ అని చెప్తున్నాం. అలాగే ఆల్టర్నేటివ్ యూజెస్ కూడా సేమ్ టు సేమ్, హయ్యర్ ద ఆల్టర్నేటివ్ యూజెస్ హయ్యర్ ద ఎలాసిటీ, లోవర్ ద ఆల్టర్నేటివ్ యూజెస్ లోవర్ ద ఎలాసిటీ అని చెప్తున్నాం. అలాగే కాంప్లిమెంటరీస్ లో వచ్చేసరికి మళ్ళీ మనం రెండు రకాలుగా క్లాసిఫై చేసుకున్నాము. టైట్ డిమాండ్, ఇంకోటి ఏంటన్నా మైనర్ కాంప్లిమెంటరీ ఐటమ్స్. మైనర్ కాంప్లిమెంటరీస్. సో టైట్ డిమాండ్, మైనర్ కాంప్లిమెంటరీస్ రెండిట్లో కూడా, రైట్, ప్రైస్ లో చేంజెస్ ఉన్నా కూడా మనం తప్పక కొనాలి. ఎందుకంటే టైర్ ట్యూబ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, రైట్. అలాగే మనకి పెట్రోల్ అండ్ బైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో దీంట్లో ఏంటంటే ప్రైసెస్ పెరిగినా కూడా, రైట్, మనం ఆ చిన్న చిన్న మైనర్ కాంప్లిమెంటరీస్, అలాగే టైట్ డిమాండ్ కాబట్టి ఏంటంటే ప్రైస్ చేంజ్ అయినా కూడా డిమాండ్ పెద్దగా చేంజ్ అవ్వదు. సో ఈజ్ లెస్ దాన్ 1 ఉంటుంది టైట్ డిమాండ్ కి, అలాగే మైనర్ కాంప్లిమెంటరీస్ వాటికి ఈజ్ లెస్ దాన్ 1 ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే థర్డ్ది ఇన్కమ్ బేస్డ్ గా వచ్చేసరికి, రైట్, మనం బడ్జెట్, ఇంకోటి నెసెసిటీస్, కంఫర్ట్ అండ్ లగ్జరీస్ సార్, గూడ్స్. ఓకే, నీడ్స్ దట్ సాటిస్ఫై. ఓకే, సో బడ్జెట్ లో వచ్చేసరికి హయ్యర్ ద బడ్జెట్ హయ్యర్ ద ఎలాసిటీ, లోవర్ ద బడ్జెట్ లోవర్ ద ఎలాసిటీ, రైట్. అలాగే మనకి ఎంటర్టైన్మెంట్ ఎగ్జాంపుల్, తర్వాత గుండీలు, సాల్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. సో హయ్యర్ ద బడ్జెట్ హయ్యర్ ద ఎలాసిటీ, లోవర్ ద బడ్జెట్ లోవర్ ద ఎలాసిటీ, రైట్. అలాగే నీడ్స్ వచ్చేసరికి నెసెసిటీస్, కంఫర్ట్స్, లగ్జరీస్. వీటన్నిటి నెసెసిటీస్, కంఫర్ట్స్, లగ్జరీస్ వచ్చేసరికి పాజిటివ్ ఉంటుంది. నెసెసిటీస్ కి 0 to 1 ఉంటుంది ఎలాసిటీ. కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ కి గ్రేటర్ దాన్ 1 ఉంటుంది, కానీ కంపేర్ చేసినప్పుడు మాత్రమే అది కంఫర్ట్ లగ్జరీ అనేది చెప్పగలం, రైట్. అలాగే ఇక్కడ కంఫర్ట్ లైస్ బిట్వీన్ నెసెసిటీస్ అండ్ లగ్జరీస్ అని చెప్పుకుంటాం. సో ఇది ఇన్కమ్ బేస్డ్ గా చెప్పుకున్నప్పుడు. అలాగే నెక్స్ట్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ బేస్డ్ గా, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ బేస్డ్ గా ఒక సైడ్ చెప్పుకున్నామా, రెండు చెప్పుకున్నామా? ఒకటే.
కన్స్యూమర్ హ్యాబిట్స్. సో ఏవైతే గూడ్స్ కి కన్స్యూమర్ బాగా ఎడిక్ట్ అయిపోయాడో, అలవాటు పడిపోయాడో వాటికి కూడా ఎలాసిటీ ఇస్ లెస్ దాన్ 1, దానికి మనం ఆల్కహాల్ ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. అలాగే ఫిఫ్త్ వచ్చేసరికి టైం పీరియడ్. షార్ట్ రన్ లో లెస్ దాన్ 1, లాంగ్ రన్ లో గ్రేటర్ దాన్ 1. షార్ట్ రన్ లో కన్స్యూమర్ కి అడ్జస్ట్ అవడానికి టైం దొరకదు, కాబట్టి డిమాండ్ పెద్దగా మార్పు జరగదు ప్రైసెస్ మారినా కూడా. లాంగ్ రన్ లో ప్రైసెస్ బాగా అలాగే ఎక్కువ కంటిన్యూ అవుతూ ఉంటే కనుక ఆల్టర్నేటివ్ షిఫ్ట్ అవడానికి కొంత టైం దొరుకుతుంది, అడ్జస్ట్ అవుతాడు, సైకలాజికల్ గా అండ్ ఫిజికల్ గా రెండు రకాలుగా అడ్జస్ట్ అవుతాడు, కాబట్టి ఓవర్ పీరియడ్ డిమాండ్ తగ్గుతుంది ఎక్కువగా. సో లాంగ్ రన్ లో ఎలాస్టిక్, షార్ట్ రన్ లో ఎలాస్టిక్. రైట్, ఇది మనం డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనే టాపిక్ నా. సో ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి దాంట్లో? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయన్నా? సరే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఈవై అంటాం మనం, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ని ఈవై అంటాం. సో మనం ఆల్రెడీ ఎలాస్టిసిటీ అనే దానికి ఫార్ములా పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ వేరియబుల్ అనుకున్నాం. వేరియబుల్ లో వచ్చేసరికి ప్రైస్, ఇన్కమ్, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్, అలాగే అడ్వర్టైజ్మెంట్ అని చెప్పుకున్నాం. సో ప్రైస్ కంప్లీట్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఇన్కమ్. రైట్, ఇక్కడ ఇప్పుడు వేరియబుల్ ఇన్కమ్ తీసుకుంటున్నాము. మనం ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లో సైన్ అనేది ఇంపార్టెంట్ కాదు, మోడ్ అప్లై చేస్తామని చెప్పాం. రైట్, సో ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మాత్రమే మనం మాడ్యులస్ అప్లై చేస్తాం. మిగిలిన మూడిటికి కూడా సైన్ అనేది వెరీ ఇంపార్టెంట్, మోడ్ అప్లై చేయడానికి లేదు. సైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, కాబట్టి ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఫార్ములా చెప్పండి అన్న. పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై percentage change in income. Percentage change in income. Right? So ultimately ఏమవుతుంది? Q2 minus Q1 divided by Q1 into 100 divided by Y2 minus Y1 by Y1 into 100. So ultimate formula Q2 minus Q1 by Y2 minus Y1 into Y1 by Q1. రైట్, మోడ్ అప్లై చేయొద్దు. ఎందుకు అంటే ఆన్సర్ నెగిటివ్ లో వస్తాయి. ఆన్సర్ నెగిటివ్ లో వస్తే ఏంటన్నా అంటే ఇన్కమ్ పెరిగితే డిమాండ్ ఏమవుతుందంట? తగ్గిపోతుంది సార్. తగ్గుతుందట. అయితే ఏంటి, ఇన్కమ్ పెరిగితే డిమాండ్ ఏ గుడ్స్ తగ్గుతుంది? ఇన్ఫీరియర్ గుడ్స్. ఇన్ఫీరియర్ గుడ్స్. సో మనం ఈ లెక్క చేసిన తర్వాత ఆన్సర్ కనుక నెగిటివ్ కనుక వస్తే అది ఏ గుడ్ నానా? ఇన్ఫీరియర్ గుడ్స్. ఇన్ఫీరియర్ గుడ్. పాజిటివ్ వస్తే నార్మల్ గుడ్స్. నార్మల్ గుడ్. ఇప్పుడు ఆ నార్మల్ గుడ్ మళ్ళీ ఎన్ని రకాలుగా ఉండొచ్చు? 3 సార్. నెసెసిటీ, కంఫర్ట్, లగ్జరీస్. రైట్, సో అంటే ఇది కనుక మనకి రిజల్ట్ ప్లస్ ఆర్ మైనస్ రావచ్చు. రైట్, సో మైనస్ కనుక వస్తే అది ఇన్ఫీరియర్ గుడ్, పాజిటివ్ వస్తే కనుక నార్మల్ గుడ్. సో మళ్ళీ నార్మల్ వచ్చేసరికి మనకి నెసెసిటీస్, కంఫర్ట్స్, లగ్జరీస్. రైట్, ఈ రకంగా క్లాసిఫై. సో ఇది మనకి ఇన్కమ్ ఎలాస్టిసిటీకి సంబంధించినటువంటి
ఫార్ములానా? ఇక్కడ మీకు సేమ్ డెల్టా క్యూ అంటే నథింగ్ బట్ Q2 మైనస్ Q1. చేంజ్ క్యూ అంతే. డెల్టా అంటే చేంజ్. చేంజ్ Q2 మైనస్ క్యూ. డెల్టా అంటే Y2 మైనస్ Y1 ఇంటూ Y1 బై Q1. సో ఇక్కడ YQ అన్నాడు కానీ దాన్ని Y1 బై Q1 అనుకోవచ్చు. అక్కడ ఏ ఫార్ములా ఉండేవాడు? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు క్లియర్ గా ఉందా? సార్ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే, సో డెల్టా అంటే చేంజ్. ఇక్కడ డెల్టా క్యూ అంటే Q2 మైనస్ Q1, అలాగే డెల్టా Y అంటే Y2 మైనస్ Y1. సో ఇక్కడ YQ అన్నాడు, ఇక్కడ మనం Y1 బై Q. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ లో ఫార్ములా ఏంటి అని అడగడు కాబట్టి రైట్, నేనైతే ఫార్ములా చెప్తానో అది గుర్తుపెట్టుకుంటానే ఈజీగా ఉంటుంది. టెక్స్ట్ బుక్ లో కూడా కావలిస్తే మన ఫార్ములాని రీప్లేస్ చేసుకోండి. రైట్, ఓకే సార్. ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి డయాగ్రామ్స్ చూద్దాం. మనం డిఫరెంట్ ప్రాబిలిటీస్ చూద్దాము. డెల్టా క్యూ ఈస్ గ్రేటర్ దాన్ డెల్టా వై, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వై, డెల్టా క్యూ ఈజ్ లెస్ దాన్ డెల్టా వై, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే డెల్టా క్యూ ఈజ్ లెస్ దాన్ 0. ఇది మనకి న్యూ ప్రాబిలిటీ. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లో లేనిది ఇక్కడ ఉన్న న్యూ ప్రాబిలిటీ అన్నమాట. సో ఇక్కడ నాకు ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్క డెల్టా క్యూ, ఇఫ్ డెల్టా క్యూ ఇస్ గ్రేటర్ దాన్ డెల్టా వై ఏమవుతుందన్నా? ఎలాస్టిక్. సో అంటే ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గ్రేటర్ దాన్ 1 అనాలా, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇస్ గ్రేటర్ దాన్ 1 అనాలా? ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఇస్ గ్రేటర్ దాన్ 1. ఇన్కమ్ ఎలాస్టిసిటీ మనం పెట్టుకున్న షార్ట్ కట్ ఏంటి? EI సార్. EY. సో EY is greater than 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ EY ఈక్వల్ టు 1. equal to 1. ఇక్కడ EY is less than 1. ఇక్కడ EY ఈక్వల్ 0 సార్. వెరీ గుడ్. ఇక్కడ ఇన్ఫినిటీ. ఇక్కడ EY is less than 0 అంటే నెగటివ్, అంటే అది ఏ గూడ్స్ కి వస్తుంది? ఇన్ఫీరియర్ గూడ్స్ సార్. ఇన్ఫీరియర్ గూడ్స్ కి వస్తుంది. రైట్, సో దీన్ని మనం ఏమనొచ్చునా? రిలేటివ్లీ ఎలాస్టిక్. ఎలాస్టిక్. ఇక్కడ Unitary. ఇక్కడ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ సార్. రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. కరెక్ట్. ఇక్కడ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ సార్. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ఇక్కడ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. నెగిటివ్ ఎలాస్టిక్. రైట్. సో వీటన్నిటికీ కలిపి ఒకే డయాగ్రామ్ కనుక మనం వేసినట్లయితే క్వాంటిటీ, ఇన్కమ్. సో ఇన్కమ్ x యాక్సిస్ మీద, y యాక్సిస్ మీద పెరుగుతుంది. రైట్, ఇక్కడ క్వాంటిటీ. ఈ పర్టికులర్ పాయింట్ లో చూడండి, ఇన్కమ్ లో చేంజ్ కొంచెం ఉంటే క్వాంటిటీలో చేంజ్ ఎక్కువ ఉంది. అంటే ఈ పర్టికులర్ పార్ట్ మనకి ఈజ్ గ్రేటర్ దాన్ 1 అన్నమాట.
ఇది E is less than 1, E is equal to 1, అలాగే ఇది E is less than 0 అన్నమాట. సో ఇక్కడ E is greater than 1, E is less than 1, E is equal to 1, E is less than 1. ఇలాగ ఇన్కమ్ ఎలాస్టిసిటీస్ అన్నిటిని కలిపి ఒకే డయాగ్రామ్ లో చెప్పింది ఏంజిల్ అని ఆయన చెప్పాడు కాబట్టి దీన్ని ఏంజిల్స్ కర్వ్ అని కూడా అంటారు. ఓకేనా? yes sir. ఇది ఒక 2 సార్లు అడిగిన బిట్. ఏంజిల్స్ కర్వ్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి సంబంధించి అన్ని డయాగ్రామ్స్ ని అన్నిటిని కూడా ఒకే గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తూ దాని గురించి స్టడీ చేసిన ఏంజిల్ ఆయన పేరు మీద తీసుకొచ్చిన ఆయన పేరు మీద దీనికి పెట్టిన కర్వే పెట్టిన నేమే ఏంజిల్స్ కర్వ్ అన్నమాట. సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఇల్లుస్ట్రేషన్స్ బై టెక్స్ట్ లో వాయిస్ కట్ అవుతుంది వాయిస్ కట్ అవుతుంది సార్. ఇందాక వినిపించలేదు సార్. వాయిస్ కట్ అవుతుంది సార్. నెట్ కొంచెం వాళ్ళ ప్రాబ్లం ఉంది. నెట్ బాగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నట్టుంది. ఒకసారి డయాగ్రామ్ మళ్ళీ చెప్పండి సార్. y యాక్సిస్ మీద ఇన్కమ్ తీసుకుంటున్నాను, ఇక్కడ క్వాంటిటీ తీసుకుంటున్నాను. మనకి ఇన్కమ్ కి క్వాంటిటీకి రైట్ పాజిటివ్ రిలేషన్షిప్ అని తెలుసు. ఎక్సెప్షన్ కేసు మాత్రం నెగిటివ్. కాబట్టి పాజిటివ్లీ స్లోపింగ్ కర్వ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది డెల్టా వై, ఇది డెల్టా క్యూ. సో ఇక్కడ డెల్టా క్యూ ఇస్ గ్రేటర్ దాన్ డెల్టా వై. కాబట్టి Right, sir. ఈవై ఇస్ గ్రేటర్ దాన్ 1 sir. ఓకే. నెక్స్ట్ డయాగ్రామ్ అంటే మనం ఈ డయాగ్రామ్ వేసుకుందాం ఫస్ట్ది. రైట్, నెక్స్ట్ సో ఆల్మోస్ట్ ఆల్ డెల్టా పి ఈక్వల్ టు డెల్టా క్యూ. సో డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి అంటే ఈవై ఈజ్ ఈక్వల్ టు 1. 1 sir. రైట్, అంటే మనం ఈ డయాగ్రామ్ వేసుకున్నాం యూనిటరీ ఎలాస్టిక్. నెక్స్ట్ ఇది డెల్టా పి, ఇది డెల్టా క్యూ. సో ఇక్కడ డెల్టా క్యూ ఇస్ లెస్ దాన్ డెల్టా పి అంటే ఈవై ఈజ్ లెస్ దాన్ 1 sir. ఈవై ఈజ్ లెస్ దాన్ 1. సో ఈ డయాగ్రామ్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డెల్టా వై 0. ఈ డయాగ్రామ్ లో డెల్టా వై 0 అంటే ఈవై ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. క్వాంటిటీలో చేంజ్ ఉంది. రైట్, Yes sir. సో ఈ డయాగ్రామ్ కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ డెల్టా క్యూ 0 అంటే ఈవై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ డయాగ్రామ్ కూడా వేసుకుందాం. నెక్స్ట్ లాస్ట్ డయాగ్రామ్ వచ్చేసరికి డౌన్వర్డ్ స్లోప్ అన్నమాట. అంటే ఇన్కమ్ y1 ఉన్నప్పుడు q1 ఇది, ఇన్కమ్ y2 పెరిగింది, డిమాండ్ ఏమైపోయింది నాన్న? తగ్గిపోయింది సార్. అంటే ఈవై ఇస్ లెస్ దాన్ 0 sir. 0. సో ఈ అన్ని డయాగ్రామ్స్ ని ఒకే దాంట్లో వీటన్నిటిని కూడా ఒకే దాంట్లో చెప్పాడు ఆయన. ఇక్కడ చూడు స్లోప్ ఎక్కువ ఉంది, సారీ Yes, sir. స్లోప్ తక్కువ ఉంది. స్లోప్ తక్కువ ఉంది. మనకి ఎలాస్టిసిటీ అనేది ఏమని చెప్తున్నామన్నా స్లోప్ కి ఇన్వర్స్. అవును సార్. సో స్లోప్ తక్కువ ఉంది అంటే ఎలాస్టిసిటీ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది. సో ఇది ఈవై ఇస్ గ్రేటర్ దాన్ 1 అన్నమాట. ఇక్కడ స్లోప్ పెరిగింది అంటే ఎలాస్టిసిటీ ఏమైంది? తగ్గుతుంది సార్. సో ఇది ఇక్కడ మనకి సారీ ఇది ఈవై ఈజ్ ఈక్వల్ టు 1 కాదు నాన్న, ఇది ఈవై ఈజ్ ఇక్కడ ఈవై ఈజ్ ఈక్వల్ టు 0, ఇది లెస్ దాన్ 1. హారిజాంటల్ టు ప్యారలల్ టు x యాక్సిస్ ఇక్కడ వచ్చేసరికి
ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ అవుతుంది. సో ఇది ఇక్కడ నేను ఈవై ఈజ్ ఈక్వల్ టు ఇంత ముందు 1 అని చెప్పినట్టు ఉన్నాను. అది 1 కాదు నాన్న. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇది ఏదో ఒక పాలిగ్రామ్ లాగా వచ్చింది, కానీ అది ఒక కరువు షేప్ లో చూపిస్తారు నాన్న. కరువు షేప్ చూపించినప్పుడు అక్కడ ఈవై ఈజ్ ఈక్వల్ టు 1 కూడా అక్కడ మనకి కనిపిస్తుంది, రైట్? అది ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను, కానీ టెక్స్ట్ బుక్ లో ఇక్కడ మనకి లేదు ప్రెసెంట్. ఏంజల్స్ దగ్గర మన ఏంజల్స్ తో ఇచ్చాడా నాన్న? మన టెక్స్ట్ బుక్ లో ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు సార్. ఓకే, సో యాక్చువల్గా అది కరువు లాగా ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ వరకు, రైట్, ఆ స్లోప్స్ ని ఇది చేస్తూ గీస్తారు. సో అన్ని ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అన్నిటిని కలిపి ఒకే డయాగ్రామ్ లో చెప్తే దాన్ని ఏం చేస్తావు అంటారు. ఓకేనా? ఓకే సార్. సో న్యూమరికల్స్ చేద్దాము. సో illustration 6 లో చెప్తున్నాను, ఏ కార్ డీలర్ సెల్స్ న్యూ యాజ్ వెల్ యాజ్ యూజ్డ్ కార్స్. సేల్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ వర్ యాజ్ ఫాలోస్. న్యూ కార్స్ లాస్ట్ ఇయర్ కి సంబంధించిన సేల్స్ డీటెయిల్స్ ఇస్తున్నాడు. న్యూ కార్స్ ప్రైస్ 6.5 lakhs అట, 400 కార్స్ సేల్ చేశారట. యూజ్డ్ కార్స్ సెకండ్ హ్యాండ్ కార్స్ వచ్చేసరికి ప్రైస్ 60,000 అంట, 4,000 కార్స్ సేల్ చేశారంట లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ లో. So during the previous year, other things remaining the same, the real income of consumer rose on an average by 10%. Right? So during the last year, sales of new cars increased to 500, but sales of used cars declined to 3850. Right? What is the income elasticity of demand for the new cars as well as used cars? Right? What difference do you draw from these measures of income elasticity of demand? సో మనకి లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇన్కమ్ 10% పెరిగిందని చెప్తున్నాడు. ఇక్కడ ఏదో కొంచెం తప్పించు. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అదర్ థింగ్స్ రిమైనింగ్ ది సేమ్. ఇది డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ నా, ప్రీవియస్ కొట్టేసి కరెంట్ రాసుకో. డ్యూరింగ్ ద ప్రెసెంట్ ఇయర్ అదర్ థింగ్స్ రిమైనింగ్ సేమ్, ద రియల్ ఇన్కమ్ ఆఫ్ కన్స్యూమర్ రోజ్ ఆన్ అన్ యావరేజ్ బై 10%. రైట్? So when compared to last year's sales, new cars increased to 500, but sales of used cars declined to 3850. Right? Current year sales during the last year, current year sales during the last quote current and raspana. So current year sales of new cars increased to 500, but sales of used cars declined to 3850. ఇక్కడ మనం 2 goods ఎలాస్టిస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో న్యూ కార్స్, ఓల్డ్ కార్స్, ఈ రెండింటి ఎలాస్టిస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఎలాస్టిస్? ఇన్కమ్ ఎలాస్టిస్ ఆఫ్ డిమాండ్. రైట్? ఇన్కమ్ ఎలాస్టిస్ ఈ రెండింటి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి నాన్న? ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లో అయితే P1 P2 Q1 Q2. మరి ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లో అయితే కనుక ఇన్కమ్ ని కనుక్కోవాలి సార్. Y1 Y2 అలాగే Q1 Q2 సార్. మరి ఇక్కడ మనకి ఇన్కమ్ ఇచ్చాడా? ఇన్కమ్ Y1 Y2 అని ఇచ్చాడా, లేకపోతే డైరెక్ట్ గా
పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్ ఇచ్చాడా? పర్సంటేజ్ ఇచ్చాడు సార్. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్ ఇచ్చాడు. మరి Q1 Q2 ఇచ్చాడా? Q1 Q2 లో కూడా పర్సెంటేజ్ చేంజ్ ఇచ్చాడా? Q1 Q2 ఇచ్చాడు సార్. Q1 Q2 ఇచ్చాడు. సో ఇక్కడ ఏమో మరి మనకి Y1 Y2 లేదు, అంటే ఓన్లీ పర్సెంటేజ్ చేంజ్ ఇచ్చాడు. క్యూలో వచ్చేసరికి Q1 to Q2 ఇచ్చాడు, పర్సెంటేజ్ చేంజ్ ఇవ్వలేదు. లెక్క చేయగలమా లేదా రెండింటిని ఏదైనా కామన్ టర్మ్స్ లో తెచ్చుకోవాలా? రెండింటిని కామన్ తెచ్చుకోవాలి. అయితే Y1 Y2 అంటే మనం ఒక నోషనల్ ఇన్కమ్ అనుకోని, ఇన్కమ్ ఒక 100 రూపాయలు అనుకోని, 100 రూపాయలు 10% పెరిగిందంటే సో 110 అనుకోవడం. అంటే Y1 Y2 Yని మనం ఊహించుకొని Y1 Y2 తీసుకోవడం. దాని బదులు Q1 Q2 నే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ Qలోకి మార్చుకోవచ్చా లేదా? మార్చుకోవచ్చు. రైట్. సో మనం ఆ పనే చేద్దాం కదా. సో గివెన్ పైన రాసుకో, గివెన్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ Y 10%, ప్లస్ 10% అండ్ మైనస్ 10%. +10 సార్. ప్లస్ 10. అది నేను చాలా క్లియర్ గా రాసుకుంటున్నాను. రైట్, ప్లస్ 10%. సో లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే కరెంట్ ఇయర్ 10% ఇన్కమ్ పెరిగిందంట. సో Q1 న్యూ కార్స్ వచ్చేసరికి Q1 ఎంత? $400 సార్. ఎంత? 400 సార్. 400. Q2 ఎంత? 500 సార్. 500. వెరీ గుడ్. ఓల్డ్ కార్స్ వచ్చేసరికి Q1 ఎంత? 4000 సార్. 4000. Q2 3850 సార్. 3850. సో ఇక్కడ నాకు పర్సెంటేజ్ చేంజ్ ఇన్ Q క్యాలిక్యులేట్ చేయండి. $25 సార్. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ Q ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుందన్న? Q2 మైనస్ Q1 బై Q1 ఇంటూ 100 అంతేగా? Yes sir. సో Q2 500 మైనస్ 400 by 400 400 100 ఎంత వచ్చిందన్న? 25%. ప్లస్ 25% మైనస్ 25%? +25% సార్. 25 sir. ఓకే. ఇక్కడ కూడా డెల్టా చేంజ్ ఇన్ Q ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది? 3850 మైనస్ 4000 డివైడెడ్ బై 4000 ఇంటూ 100 ఎంత వస్తుందన్న? -150 divided by -150 divided by 4000 into ఎంతనా? 3.75 sir. ఎంత? Minus 3.75 sir. Minus 3.75% right? So we know EY is equal to percentage change in Q divided by percentage change in What, sir? income, percentage change in income. So old cars, new cars ko vachesariki delta Q enta na? 25%. 25. Delta Y enta? 10%. 10. So answer 2.5. ఓల్డ్ కార్స్ కి వచ్చేసరికి డెల్టా క్యూ ఎంత? -3.7. -3.75 డివైడ్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్ ఎంత? 10%. 10. సో ఆన్సర్ ఎంత? -0.37. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇన్ఫర్ చేయండి. మైనస్ వచ్చింది కాబట్టి ఓల్డ్ కార్స్ అనేవి ఏంటన్నా? ఇన్ఫీరియర్ గూడ్స్. ఇది ప్లస్ లో వచ్చింది. సో న్యూ కార్స్ ఏంటి? నార్మల్ గూడ్స్. దట్టు కొంచెం 1 or 2 కంటే ఎక్కువ ఉంది కాబట్టి రైట్, మనం రఫ్ గా ఒక అంచనా కావచ్చు, లగ్జరీ కూడా అనుకోవచ్చా?
ఎస్ సార్. రైట్, ఇంకా కంపారిజన్ కి ఏమీ లేదు, కానీ మనకి లగ్జరీ అవడానికి ఛాన్స్ ఉంది. కానీ మనం ఖచ్చితంగా ఏం చెప్పగలం? నార్మల్ నార్మల్ గుడ్స్ అని చెప్పండి. ఇంకేదైనా కంపారిజన్ కి ఇచ్చుంటే ఇది లగ్జరీయా లేకపోతే కంఫర్టా అనేది కంఫర్ట్ అని ఒక చెప్పచ్చు idea సార్. వస్తుండే. కానీ మనకి కంపారిజన్ కి ఏమీ లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఏమని చెప్పగలం? నార్మల్ గుడ్ అని మాత్రం నార్మల్ గుడ్స్. చెప్పగలం. ఓకే, సో ఇలిస్ట్రేషన్ 6 కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ చూద్దాం మనం. మీకు వెనకాల ప్రాబ్లమ్స్ లో బిట్స్ లో ఇన్కమ్ ఎలాస్టిసిటీ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఆన్సర్ చేయొచ్చు. రైట్, అలాగే నేను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను రేపు కానీ లేకపోతే ఇవాళ క్లాస్ ఎండింగ్ టైంలోనే, రైట్, ఇవాళ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, లేకపోతే వాట్సాప్ గ్రూప్ లో మీకు షేర్ చేస్తాను. రైట్, అవి కూడా చేతులు. కానీ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లో పడదు. నెక్స్ట్ టాపిక్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. మనం డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ చెప్పుకునేటప్పుడే సబ్స్టిట్యూట్స్ కి కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ చెప్తున్నాము. సేమ్ మళ్ళీ అదే ఇక్కడ విత్ ఫార్ములా డెమాన్స్ట్రేట్ చేస్తాం. రైట్, అంతే. సో ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ప్రైస్ ఆఫ్ ద కమోడిటీకి ప్రైస్ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ, సో అంటే ప్రైస్ ఆఫ్ థమ్స్ అప్, డిమాండ్ ఫర్ థమ్స్ అప్ ఇలా చూసుకుంటూ వస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే ప్రైస్ ఆఫ్ పెప్సీ, డిమాండ్ ఫర్ థమ్స్ అప్, అంటే వేరే గూడ్ యొక్క ప్రైస్ ని మనం మన డిమాండ్ తో కంపేర్ చేస్తున్నాం. క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అన్నమాట. ఇక్కడ కూడా మనకి సైన్ అనేది ఇంపార్టెంట్. సైన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? మనకి డిటర్మినెంట్స్ లో చెప్పుకున్నాం. సబ్స్టిట్యూట్ కి ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ ఏంటి? పాజిటివ్. అంటే పెప్సీ ప్రైస్ పెరిగితే థమ్స్ అప్ డిమాండ్ ఏమైంది? పెరుగుతుంది. పెప్సీ ప్రైస్ తగ్గితే థమ్స్ అప్ డిమాండ్ ఏమైంది? పాజిటివ్ కోరిలేషన్ ఆర్ పాజిటివ్ రిలేషన్షిప్. కాబట్టి సబ్స్టిట్యూట్స్ కి ప్రైస్ కి ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ కి మన క్వాంటిటీ డిమాండ్ రిలేషన్షిప్ ఏంటన్నా? పాజిటివ్. సో మనం క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లో లెక్క చేసేటప్పుడు ఆన్సర్ పాజిటివ్ వచ్చినట్లయితే సబ్స్టిట్యూట్ కూడా అని చెప్పొచ్చు. నెగిటివ్ వస్తే ఏమని చెప్పొచ్చు నాన్న? కాంప్లిమెంటరీ కూడా అని చెప్పచ్చు. ఇన్ఫీరియర్. రైట్, కాంప్లిమెంటరీ కూడా అని చెప్పొచ్చు నెగిటివ్ వస్తే కనుక. రైట్, సరే. ఒకవేళ 0 వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ మనం ఓకే క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఒకవేళ మనకి 0 కనుక వచ్చినట్లయితే ఈసి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది మనకి గ్రేటర్ దాన్ 0 వస్తే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ లెస్ దాన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో గ్రేటర్ దాన్ 0 వస్తే ఏ కూడా అన్నాం మనం? సబ్స్టిట్యూట్ గుడ్స్. సబ్స్టిట్యూట్స్. లెస్ దాన్ 0 వస్తే కాంప్లిమెంటరీ గుడ్స్. మరి 0 వస్తే 0 అంటే దాని అర్థం ఏంటి? పోనీ దేంట్లో చేంజ్ లేదు? డిమాండ్ లో చేంజ్ లేదు. దేంట్లో చేంజ్ ఉంది? ప్రైస్ లో చేంజ్. ప్రైస్ ఆఫ్ సేమ్ కమోడిటీ, ప్రైస్ ఆఫ్ అనదర్ కమోడిటీ? అనదర్ కమోడిటీ. ప్రైస్ ఆఫ్ అనదర్ కమోడిటీలో చేంజ్ ఉన్నా కూడా మన ప్రొడక్ట్ డిమాండ్ మారట్లేదట. రైట్, ఎస్ సార్. ప్రైస్ ఆఫ్ మిల్క్, డిమాండ్ ఫర్ కాఫీ. ప్రైస్ ఆఫ్ మిల్క్ పెరిగింది, డిమాండ్ ఫర్ మిల్క్, ప్రైస్ ఆఫ్ మిల్క్ పెరిగింది, డిమాండ్ ఫర్ కాఫీ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే ఇప్పుడు మిల్క్ అండ్ కాఫీ ఏమని చెప్పచ్చు నాన్న? ప్రైస్ ఆఫ్ మిల్క్ పెరిగింది, కాఫీ డిమాండ్ ఏమైందని చెప్పావు? తగ్గుతుంది. అంటే ఇది నెగిటివ్ రిలేషన్షిప్, పాజిటివ్ రిలేషన్షిప్? నెగటివ్ సార్. కాంప్లిమెంటరీ. మిల్క్ అండ్ కాఫీ ఏమయ్యాయి? కాంప్లిమెంటరీస్ కాంప్లిమెంటరీస్ అయ్యాయి.
రైట్. సరే, ప్రైస్ ఆఫ్ రెనాల్డ్స్ పెన్ ఇంక్రీజ్ అయింది. సో డిమాండ్ ఫర్ సే లింక్, డిమాండ్ ఫర్ లింక్ పెన్ ఏమవుతుందా? ప్రైస్ ఆఫ్ రెనాల్డ్స్ పెన్ ఇంక్రీజ్. పెరుగుతుంది సార్. డిమాండ్ పెరుగుతుంది సో రెనాల్డ్స్ అండ్ లింక్ ఏమని చెప్పుకోవచ్చు మనం? సబ్స్టిట్యూట్ సబ్స్టిట్యూట్స్ అని చెప్పుకోవచ్చు. పాజిటివ్ రిలేషన్షిప్ ఉంటే సబ్స్టిట్యూట్ Relationship కాబట్టి ఇన్వర్స్ substitutes అని రిలేషన్షిప్ కాంప్లిమెంటరీ సార్. సరే, ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ప్రైస్ ఆఫ్ సాక్స్, డిమాండ్ ఫర్ మిల్క్. ప్రైస్ ఆఫ్ సాక్స్ పెరిగింది, డిమాండ్ ఫర్ మిల్క్ ఎఫెక్ట్ అవుతుందా? అవ్వచ్చు అవ్వదు సార్. అంటే ప్రైస్ ఆఫ్ సాక్స్ కి నేను మిల్క్ కి రిలేషన్షిప్ చూస్తుంటే ప్రైస్ ఆఫ్ సాక్స్ మారుస్తున్నాను, డిమాండ్ ఫర్ మిల్క్ ఏమి మారట్లా. సో ఇలాంటి వాటికి, ఇలాంటి గూడ్స్ ఏంటన్నా అన్రిలేటెడ్, రిలేషన్షిప్ లేదు. ఎస్ సార్. సో ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే అది ఏమవుతుందన్నా? అన్రిలేటెడ్ గూడ్స్ రిలేటెడ్ గుడ్స్. అన్రిలేటెడ్ గూడ్స్. క్లియర్? ఎస్ సార్. సో ఫార్ములా సేమ్, సేమ్ ఫార్ములానా? మనం క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ చూస్తున్నాం, ప్రైస్ ఆఫ్ వై చూస్తున్నాం. రైట్, ఇప్పటిదాకా మనం రెండు క్వాంటిటీ ఆఫ్ ఎక్స్, ప్రైస్ ఆఫ్ ఎక్స్ చూస్తున్నాం కాబట్టి Q1 Q2 P1 P2 అనుకున్నాం. కానీ ఇక్కడ మనకి ఫార్ములా ఏమైపోతుంది? మనం క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ చూస్తున్నాం. రైట్, క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ 1 QX 2 అవుతుంది. అలాగే PY1 PY2. రైట్, సో సేమ్ దీన్ని మనం ఫార్ములా, మనకు తెలిసిన ఫార్ములా వేసుకుంటే రైట్ సరిపోతుంది. సో ఎలాసిటీ ఆఫ్, క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా QX బై డెల్టా PY డివైడెడ్ బై అంటున్నాడు ఏంటి ఇది, ఇంటూ నన్ను. సో డెల్టా QX బై PY ఇంటూ PY బై QX. అది ఇంటూ, అది టెక్స్ట్ బుక్ లో తప్పుబడింది, అది డివైడెడ్ బై ని ఇంటూగా చేసుకో. ప్రాబ్లమ్స్ చేస్తే మీకే ఒక ఐడియా వస్తుంది, చేద్దాం. ఇలిస్ట్రేషన్ 8 చూడండి అన్న. The cross price elasticity between two goods X and Y is known to be minus 0.8 data. If the price of good Y rises by 20%, how will the demand for good X change అని అడుగుతున్నాను. సో ఏమి ఇచ్చాడు? క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు minus 0.8 అన్నాడు. రైట్, good of price of good Y, price of good Y increases by 20% అన్నాడు. రైట్, సో క్వాంటిటీ ఆఫ్ గుడ్ ఎక్స్ తగ్గాలన్నా పెరగాల? ఇక్కడ ఎలాసిటీ మైనస్ అన్నాడు, ఎంత పర్సెంటేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. తగ్గాలి అనేది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆన్సర్ నెగిటివ్ లో వస్తుంది, ఆన్సర్ నెగిటివ్ లో వస్తుంది. ఎంత? సో ఎంత అనేది ఏంటి? 1% చేంజ్ ఇన్ ప్రైస్ కి 0.8 అయితే 20% చేంజ్ కి ఎంత? -16. సో -16%. క్లియర్ నానా? Yes, sir. సో ఆన్సర్ నెగిటివ్ కాబట్టి ఆ గూడ్స్ ఏమని చెప్పొచ్చు? X and Y కాంప్లిమెంటరీ గూడ్స్. కాంప్లిమెంటరీ గుడ్. నాకు అర్థమైందా అందరికి? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ illustration 9. The price of 1 kg of tea is 30. At this price 5 kg of tea is demanded. If the price of coffee rises from 25 to 35 per kg, the quantity demanded of tea rises from 5 kg to 8 kg. Find the cross price elasticity of టీ అండ్ కాఫీ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ప్రైసెస్ దేని ఇచ్చాడు, క్వాంటిటీస్ దేని ఇచ్చాడు?
దేనికి రిలేషన్షిప్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, బోల్డ్ అని ఇచ్చాడు, మన క్వాంటిటీ ఆఫ్ టీ ఇచ్చాడు. క్వాంటిటీ దేని ఇచ్చాడు, ప్రైస్ దేని ఇచ్చాడు చెప్పండి. ప్రైస్ కాఫీ ఇచ్చాడు సార్, క్వాంటిటీ టీ ఇచ్చాడు. రైట్, సో టీ ప్రైస్ కూడా ఇచ్చినట్టున్నాడు మరి. ఎస్ సార్. ఎస్ సార్ ఇచ్చాడు సార్. అది మనకి రిలవెంటా ఇర్రెలవెంటా అడిగిన క్వశ్చన్ లో? రిలవెంట్. ప్రైస్ ఆఫ్ టీ అయితే కనుక మనకి ఈ క్వశ్చన్ లో ఇర్రెలవెంట్. రైట్, సో మనం దేనికి రిలేషన్షిప్ ఐడెంటిఫై చేయాలో తెలిస్తే మనకి ఏది రిలవెంట్ డేటా అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్వాంటిటీ ఆఫ్ టీ T1 అలాగే క్వాంటిటీ ఆఫ్ T2 అలాగే ప్రైస్ ఆఫ్ కాఫీ 1 అలాగే ప్రైస్ ఆఫ్ కాఫీ 2. ప్రైస్ ఆఫ్ కాఫీ 1 ఎంత రానా? 25 సార్. 25. ప్రైస్ ఆఫ్ కాఫీ 2 ఎంత? 35 సార్. 35. క్వాంటిటీ ఆఫ్ టీ ఫస్ట్ లో ఎంత? 5 kgs సార్. 5 kg sir. 5 kg. క్వాంటిటీ ఆఫ్ కేజీ టీ తర్వాత ఎంత అంటున్నాడు? 8 kgs సార్. 8 kg. అంటే ప్రైస్ ఆఫ్ కాఫీ 25 నుంచి 35 పెరిగితే డిమాండ్ ఫర్ టీ 5 kgs నుంచి 8 kgs పెరిగిందట. సో రెండు ఒకే సైడ్ లో ఉన్నాయి. అంటే మనకి క్లియర్ గా తెలుస్తుంది ఏ goods అన్నా సబ్స్టిట్యూట్. అంటే ఆన్సర్ పాజిటివ్ లో వస్తుందని మనకు తెలుసు. ఎంత అనేది మనం ఫార్ములా ద్వారా కనుక్కుంటే సరిపోతుంది. రైట్, Yes sir. సో Q2 minus Q1 8 minus 5 by P2 minus P1 35 minus 25 into P1 by Q1. సో ఎంత వస్తుందన్నా? 3 by 10 10 సార్. into 5 5 is 25 కదా. సో 5 Yes, 2 sir. 3 by 2 అంటే 1.5. సో ప్లస్ 1.5. ఓకేనా? Yes sir. ఎస్ సార్. సో ఇలిస్ట్రేషన్ 10. So illustration 10. The price of 1 kg of sugar is 50. At this price, 10 kg is demanded. If the price of tea falls from 30 to 25 per kg, the consumption of sugar rises from 10 kg to 12 kg. Find out the cross elasticity of demand on. So, ఇక్కడ నాకు ప్రైస్ దేని ఇచ్చాడు, క్వాంటిటీస్ దేని ఇచ్చాడు, weight కి మధ్య క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఫైండ్ అవుట్ చేయాలి. టీ కి ప్రైస్ ఇచ్చారు సార్, షుగర్ కి క్వాంటిటీ ఇచ్చారు. షుగర్ కూడా ప్రైస్ ఇచ్చారు సార్. సో ప్రైస్ ఆఫ్ టీ ఫాల్స్ ఫ్రమ్ 30 to 25 అన్నాడు. కన్సంప్షన్ ఆఫ్ షుగర్ రైజెస్ ఫ్రమ్ 10 kg to 12 kg అన్నాడు. సో అంటే షుగర్ ది క్వాంటిటీ ఇచ్చాడు, టీ ది ప్రైస్. సో ప్రైస్ ఆఫ్ షుగర్ ఇక్కడ మనకి Inverse. ఇర్రెలెవెంట్ సార్. ప్రైస్ ఆఫ్ షుగర్ మనకి ఇక్కడ ఇర్రెలవెంట్. ఇర్రెలెవెంట్. ప్రైస్ ఆఫ్ 1 kg ఆఫ్ షుగర్ అన్నాడు కదా, అది మనకి ఇర్రెలవెంట్ అన్నమాట. రైట్, అలాగే ఇది కూడా ఈ స్టేట్మెంట్ కూడా ఇర్రెలవెంట్. సరే, ఇప్పుడు నాకు చెప్పండి, ఫస్ట్ మనం క్యూస్ తీసేసుకోవాలి. సో క్వాంటిటీ ఆఫ్ దేని నాన్న? టీ సార్. సారీ, షుగర్ సార్. షుగర్ 1, క్వాంటిటీ ఆఫ్ షుగర్ 2, అలాగే ప్రైస్ ఆఫ్ T1, ప్రైస్ ఆఫ్ T2. సో ప్రైస్ ఆఫ్ టీ ఎంత నాన్న? ఫస్ట్ T1 ఎంత? 30 సార్. 30. స్క్రీన్ మీద కనబడుతుంది ఎంతసేపు ఎంత? ప్రైస్ ఆఫ్ T2 25 సార్. 25 sir. 25. క్వాంటిటీ ఆఫ్ షుగర్ 1, 10 kgs సార్. క్వాంటిటీ ఆఫ్ షుగర్ 2, 12 kgs. 12 kg. ఇక్కడ క్వాంటిటీ ఏమైంది, ఇంక్రీజ్ అయింది, Increase అయ్యింది. ప్రైస్ ఏమైంది? డిక్రీజ్ అయింది. సో అల్టిమేట్ ఆన్సర్ పాజిటివ్ లో వస్తుందా, నెగిటివ్ లో వస్తుందా? నెగటివ్. ఆన్సర్ నెగిటివ్ లో వస్తుంది. సో గూడ్స్ ఏంటన్నా?
కాంప్లిమెంట్ ఆన్సర్ నెగిటివ్, రైట్? ఇప్పుడు ఆ న్యూమరికల్ వాల్యూ ఎలాసిటీ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా Q2 మైనస్ Q1, సో అంటే అది కూడా QS2 మైనస్ QS1. సో Q2 మైనస్ Q1 12 మైనస్ 10 బై P2 మైనస్ P1 25 మైనస్ 30 ఇంటూ P1 బై Q1, సో 30 బై 10, రైట్? సో 2 బై మైనస్ 5 ఇంటూ 3, సో 6 బై 5, 12 5 are 60, so minus 1.2. అంతేనా? ఎస్ సార్. సో ఆన్సర్ మనకి నెగిటివ్ లో వచ్చింది కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? Complementary, sir. క్లియర్? Yes, Yes, sir. sir. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎలాసిటీ నానా. అడ్వర్టైజ్మెంట్ ఎలాసిటీ మీద మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా జస్ట్ రిలేషన్షిప్ గుర్తుపెట్టుకోండి చాలు. కొన్ని ప్రొడక్ట్స్ కి ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసినా డిమాండ్ పెరగదు. అంటే ఇక్కడ మన ప్రొడక్ట్ ఏ రేంజ్ లో ఉందో చూసి మనం అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ చేద్దామా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలి. కొన్ని ప్రొడక్ట్స్ కి ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసినా డిమాండ్ పెరగదు, రైట్? సో అది EA ఈజ్ ఈక్వల్ టు 0. ఎంత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ పెంచు డిమాండ్ మారదంట, రైట్? సో అలాంటప్పుడు అసలు మనం అడ్వర్టైజ్మెంట్ చేయడం బెటర్ అన్నా అడ్వర్టైజ్మెంట్ చేయకపోవడం బెటరా? చేయకపోవడం చేయకపోవడం బెటర్. కొన్నిటికంట EA ఈజ్ లెస్ దాన్ 1 అంటే EA ఈజ్ లెస్ దాన్ 1 అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఎలాసిటీ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ లెస్ దాన్ 1, గ్రేటర్ దాన్ 0 అట, కానీ లెస్ దాన్ 1 అంట. అంటే దాని అర్థం ఏంటి? డెల్టా Q ఈజ్ లెస్ దాన్ డెల్టా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్. Yes, sir. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ నువ్వు చాలా క్వాంటిటీ చాలా తక్కువ రెస్పాండ్ అవుతుంది అంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ పెంచితే ఆ పర్సంటేజ్ తో క్వాంటిటీ మన డిమాండ్ పెరగట్లేదు, రైట్? సో ఇక్కడ కూడా మన అడ్వర్టైజ్మెంట్ చేయడం బెటరా చేయకపోవడం బెటరా? చేయకపోవడం బెటర్ సార్. చేయకపోవడం బెటర్. అంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ బోల్డ్ అంత పెంచితే డిమాండ్ కొంచెం పెరుగుతుంది. అంటే డెల్టా Q ఇస్ లెస్ దెన్, రైట్? పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఇస్ లెస్ దెన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్. రైట్? రెవెన్యూ కొంచెమే పెరుగుతుంది, రైట్? సో అలాంటప్పుడు కూడా మనం అడ్వర్టైజ్మెంట్ చేయకపోవడం బెటర్. కానీ బ్రాండ్ అవేర్నెస్ కోసం మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేస్తూనే ఉండాలి, రైట్? లేకపోతే అసలు మన బ్రాండ్ ఉందనే తెలియదు, రైట్? సరే, నెక్స్ట్ EA ఈజ్ ఈక్వల్ టు 1. ఎంత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఎంత పర్సెంటేజ్ పెంచింది? ఇక్కడ నేను అబ్సల్యూట్ నెంబర్స్ లో చెప్పట్లేదు, పర్సెంటేజ్ లో చెప్తున్నాను. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ 5% పెంచితే రెవెన్యూ కూడా 5% మనకి డిమాండ్ కూడా 5% పెరుగుతుంది, రైట్? ఇది యూనిటరీ. EA ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? సో EA ఈజ్ గ్రేటర్ దెన్ 1. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ 5% పెంచితే డిమాండ్ 10% పెరుగుతుంది. అంటే డెల్టా Q ఈజ్ గ్రేటర్ దెన్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ Q ఈజ్ గ్రేటర్ దెన్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్. అది EA ఈజ్ గ్రేటర్ దెన్ 1. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ కొంచెం పెరిగితే డిమాండ్ చాలా హ్యూజ్ గా పెరుగుతూ ఉంది, రైట్? అది మనకి EA ఈజ్ గ్రేటర్ దెన్ 1. మనం మన గూడు దేంట్లో వస్తుందో చూసుకొని దాని ప్రకారం మనం అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ చేసుకోవాలి. సో జనరల్ గా జ్యువెలర్స్ కానివ్వండి లేకపోతే బట్టల షాప్ వాళ్ళు కానివ్వండి కొన్ని పర్టికులర్ సీజన్స్ లో మాత్రమే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ పెంచుతారు, రైట్? ఇప్పుడు లేటెస్ట్ ఈ మధ్య మనకి గుండుబాస్ కనబడుతున్నాడా? లేదు సార్. నో సార్. రైట్? ఎందుకు? పెళ్లిళ్ళ సీజన్ లేదు, రైట్? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసి ఏం లాభం, రైట్? అంటే ఈ పర్టికులర్ టైంలో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ పెంచిన డిమాండ్ పెద్దగా పెరగదు, సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ చేయట్లేదు. సో పెళ్లిళ్ళ సీజను లేదా పండగల సీజన్ అడ్వర్టైజ్మెంట్స్ తో వదిలికొట్టేస్తారు. అంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ కొంచెం పెంచితే డిమాండ్ చాలా హ్యూజ్ గా పెరిగే టైం, సో అందువల్ల ఆ టైంలో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ పెంచుతాం. సో మన ప్రొడక్ట్ ఏంటి, అది మనం ఏ సీజన్ లో ఉన్నాము, లేకపోతే మనకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ పెంచితే బెటర్ తగ్గిస్తే బెటర్ అనేది మనకి అడ్వర్టైజ్మెంట్ ఎలాసిటీ అనే దాని ద్వారా తెలుస్తుందట, రైట్? సో ఇక్కడ మనకి ఎలాసిటీ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. రేపటి క్లాస్ లో మనం డిమాండ్ ఫోర్కాస్టింగ్ గురించి తెలుసుకుందాం నాన్న, రైట్? నేను మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ వాట్సాప్ చేస్తాను మీకు, 2 ప్రాబ్లమ్స్ వాట్సాప్ చేస్తాను, అది మీరు ట్రై చేయండి.
రాకపోతే కనుక అవి రేపు మనం క్లాస్ లో చేసిన తర్వాత అప్పుడు డిమాండ్ ఫోర్కాస్టింగ్ లోకి వెళ్దాం. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే ఎగ్జిట్ అవుతూ వెళ్ళిపోతాం.